ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ సాలమన్ సుధాకర్, హస్బెండ్ ఆఫ్ విమల కుమారి ఫ్రమ్ అనంతపూర్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు, చెల్లెమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? లేకపోతే లోకానుసారమైన జీవితాన్ని జీవించుకుంటూ మా జీవితాలు మారట్లేదని చెప్పి హృదయాన్ని కఠినపరుచుకొని మీరు జీవిస్తున్నారా? అక్కయ్య, అన్నయ్య మీరు ఎలా ఉన్నారు? మీ వైవాహిక జీవితము ఎలా ఉంది? అన్నయ్య బాగుంటున్నాడా? అక్కయ్య బాగుంటుందా? లేకపోతే మీ వైవాహిక జీవితంలో పరిస్థితులు బాగాలేవు అని చెప్పి మీ హృదయాన్ని కఠినపరుచుకొని దేవునికి అనుకూలంగా జీవించకుండా మీరు జీవిస్తున్నారా? అంకుల్, ఆంటీ మీ జీవితాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీరు ఒక భార్య భర్తలుగా, తల్లిదండ్రులుగా మీరు ఎలా జీవిస్తున్నారు? బిడ్డలు మారట్లేదు, కుటుంబాలలో పరిస్థితులు మారట్లేదు, శాంతి సమాధానాలు లేకుండా జీవించాల్సి వస్తుంది అని చెప్పి దేవుణ్ణి నిందించుకుంటూ ఇంకా మా హృదయాలు మేము మార్చుకున్నా మా పరిస్థితులు మారవని చెప్పి హృదయాన్ని కఠినపరుచుకొని దేవునికి అనుకూలంగా జీవించకుండా మీరు జీవిస్తున్నారా? ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో నిరాశ, నిస్పృహలో, ఒంటరితనంలో జీవించుకుంటూ కొంచెమైనా మా జీవితాల్లో సమాధానం కలుగుతుందేమో అని చెప్పి ఈ సమాధాన సమయం కార్యక్రమాన్ని చూసుకుంటూ మీరు ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందం ఎల్లప్పుడూ మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, అతి ముఖ్యంగా మీరు పరిశుద్ధంగా జీవించాలి అనేదే మా ప్రార్థన. మన జీవితాలు ఎల్లప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వెన్ వీ ఓపెన్ అవర్ హార్ట్ ఫర్ గాడ్, గాడ్ విల్ ఓపెన్ హెవెన్ ఫర్ అస్. అవును, పరిస్థితులు మారట్లేదు, మనుషులు మారట్లేదు, జీవితాలు మారట్లేదు అని చెప్పి దేవుణ్ణి నిందించుకొని మన హృదయాన్ని మార్చకుండా జీవించే దానికంటే మన హృదయాన్ని దేవునికి అప్పచెపితే మన జీవితాల్లో పరిస్థితులు మారిపోతాయి, మనుషులు మారిపోతారు, అతి ముఖ్యంగా పరలోకము మన కోసం తెరవబడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు మన జీవితాన్ని మనం మార్చుకుందాం. మన జీవితాన్ని మార్చుకోవడం ద్వారా మన పరిస్థితులను మనం మార్చుకోగలుగుతాము అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు ఈ ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, ఏంటి బ్రదర్, యేసు అనుచరుల ద్వారా జరిగిన అద్భుతాల్ని, స్వస్థతల్ని మీరు చూపెట్టట్లేదని మీలో ప్రశ్నిస్తుండొచ్చు. అవును, దేవుడు నాకు చెప్పిన విషయం, యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చింది అద్భుతాలు, స్వస్థతల కొరకు కాదు, మారు మనసు అనుభవం కొరకు వచ్చారు. నికోదేముతో అన్న మాట, నువ్వు తిరిగి జన్మిస్తేనే కానీ పరలోకాన్ని నువ్వు చూడలేవు అని అన్నారు. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా మారు మనసు అనుభవం ఉంటే పరలోకాన్ని మనము చూడగలుగుతాము అని తెలియజేయడం కోసమే మేము ఆ క్లిప్పింగ్స్ని చూపెట్టాం. కాబట్టి అద్భుతాలు, స్వస్థతల కోసం మనం పరిగెత్తి వాటి కొరకు ప్రాకులాడకుండా విశ్వాసంగా జీవించి పరిశుద్ధంగా జీవిస్తే స్వస్థతలు, అద్భుతాలు జరిగే ఆయుధాలు మన చేతుల్లోనే ఉన్నాయని తెలియజేయడం కోసమే అవి చూపెట్టాం. కాబట్టి దేవుడు యేసు అనుచరుల మినిస్ట్రీని అద్భుతాల ద్వారా, స్వస్థతల ద్వారా ఆశ్చర్యపరిచి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా మీ స్వస్థతలు, మీ అద్భుతాలు మీ చేతుల్లోనే ఉన్నాయి అనేది మీరు తెలుసుకోండి. మన అందరము ఈ ప్రార్థనలో ఏకీభవించడం ద్వారా ఏ ప్రార్థన అవసరతల కొరకైతే నేను ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాను వారి జీవితాల్లో స్వస్థతలు, అద్భుతాలు జరగడంలో, అతి ముఖ్యంగా వారి విశ్వాసం బలపడటంలో, వారికి మారు మనసు అనుభవం రావడంలో మీరు కూడా పాలిభాగస్తులే అనేది మీరు మరవకండి. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ వారమంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానం కొరకే మీకు ఎంతో వందనాలు. జీవితం అనే ప్రయాణంలో ప్రభువా, ఎన్ని ఎడుతుగుడులు మా జీవితాల్లో వచ్చిన, మా మార్గాలు ఆహ్లాదకరంగా లేకపోయినప్పటికీ మమ్మల్ని విడువని ఎడబాయనే దేవుడు మా తోడుండి మరొక దినాన్ని చూడగలిగే అవకాశాన్ని దయచేసినందుకు ఎంతో వందనాలు. లోకరక్షకుడు, ధవలవర్ణుడు, కృపామయుడు అయిన యేసు ప్రభు వారి మీద నమ్మకం ఉంచి, యేసు అనుచరులుగా అనబడుతున్న మా మీద నమ్మకం ఉంచి పంపించిన ప్రార్థన అవసరతల కొరకే ప్రాముఖ్యంగా ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో వారి విశ్వాసాన్ని మీరు బలపరచండి ప్రభువా. ఈ ప్రార్థన అవసరతల కొరకే మేము బాధ్యతగా ప్రార్థిస్తుండగా వారిలో ప్రాముఖ్యంగా ప్రభువా
పి జాన్ సమాధానం గారు క్రింద పడ్డారు, దెబ్బలు తగిలాయి, వారి స్వస్థత కొరకై. నిర్మలా విజయ్ పాల్ షుగర్ బీపీ స్వస్థత కొరకై. ఎం అగస్టస్ టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతుండగా వారి స్వస్థత కొరకై. పద్మ తెనాలి నుంచి షుగర్ ఎక్కువైంది, వారి స్వస్థత కొరకై. లలితమ్మ ఆయాసము షుగర్ బీపీ స్వస్థత కొరకై. ఫణికృష్ణ థైరాయిడ్ అనే ఆపరేషన్ చేస్తే క్యాన్సర్గా మారి కోమాలో ఉన్నారు, ఆ బిడ్డ స్వస్థత కొరకై. దాసా అవినాష్ టైఫాయిడ్ స్వస్థత నుంచి. ఏసాపు ఫైల్స్ స్వస్థత నుంచి వారి కొరకై ప్రార్థిస్తున్నాం. ప్రవ్వా వీరిని ముట్టండి, స్వస్థపరచండి. ప్రవ్వా ఈ లోకాన్ని, భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, ఈ మానవుని సృష్టించిన దేవుడు మీరే ప్రవ్వా. మీరు అనుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదు. కోమాలో ఉన్నవారు, స్వస్థత కావాల్సిన వారు ప్రవ్వా, వ్యసనాల నుంచి స్వస్థత కావాల్సిన వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మీరు అనుకుంటే మమ్మల్ని నూతన పరచొచ్చు. కాబట్టి ప్రవ్వా మీ అద్భుతమైన కృప కనికరం మా మీద కుమ్మరించమని, వీరందరికీ స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం. ప్రవ్వా ఈ ప్రార్థన అవసరతలు పంపించిన ప్రతి బిడ్డని, ఈ టీవీ ప్రోగ్రాము చూస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం. ప్రవ్వా ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన ఆర్ఎస్ సాలమన్ సుధాకర్ గారి కొరకే ప్రార్థిస్తున్నాం. బైపాస్ సర్జరీ అయ్యింది, బ్లడ్ పంప్ 65% ఉండాలని ప్రార్థన అవసరత పంపించి ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు. వారిని మీరు ముట్టి స్వస్థపరచమని మేము వేడుకుంటున్నాం. మీరు వారిని అద్భుత రీతిలో స్వస్థపరుస్తారని మేము ఆశ్చర్యపోయే విధంగా, అన్యులు ఆశ్చర్యపోయే విధంగా, అతి ముఖ్యంగా వైద్యులు ఆశ్చర్యపోయే విధంగా వారిని మీరు స్వస్థపరచమని మేము వేడుకుంటున్నాం. ప్రవ్వా వారొక్కరు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం జీవితము అనే ప్రయాణం, ద జర్నీ ఆఫ్ లైఫ్. దీన్ని వివరించే ముందు ఒక వీడియోని మనము చూద్దామా? ఇక్కడ చూస్తున్న దృశ్యం ఒక యవనస్తుడు జీవితం అనే ప్రయాణంలో ఆయన ప్రయాణిస్తుండగా ఒక కొండ ఎదురైంది. ఆ కొండ మీద కూడా ప్రయాణం ప్రారంభించాడు. అలా ప్రయాణిస్తుండగా తనకు ఎదురుగా ఒక మనిషి కనపడ్డాడు. మీరు మీద నుంచే కిందకు వస్తున్నారు కదా, ఆ కొండ పైకి చేరుకోవాలంటే ఇంకా ఎంత దూరం ఉంది అని అడిగాడు. అడగగానే ఆ మనిషి ఇచ్చిన జవాబు, మీరు అతి సమీపంలో చాలా దగ్గరలో ఉన్నారు అని అన్నాడు. కానీ ఆ యవనస్తుడికి తెలుసు అది చాలా దూరం ఉందని. అది తెలిసినప్పటికీ ఆ మనిషి ఇచ్చిన ప్రోత్సాహముతోని తను బలాన్ని సమకూర్చుకొని అతను ముందుకు బయలుదేరడం ప్రారంభించాడు తన గమ్యానికి. ఎప్పుడైతే తాను ఆ జీవిత ప్రయాణంలో ఆ గమ్యానికి చేరుకున్నాడో అతను ఎంతో సంతోషంగా, ఆహ్లాదకరంగా ఉన్నాడు. ఎందుకంటే ఆ మనిషి చెప్పిన మాట నేను విన్నాను కాబట్టి ఈరోజు ఇంత అత్యున్నతమైన స్థానంలోకి వచ్చి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఆ మనిషి యొక్క మాటలు నన్ను ఎంతో ప్రేరేపణ కలిగించి బలాన్ని, ప్రోత్సాహన నాకు కలిగించింది అని అన్నాడు. మన జీవితం అనే ప్రయాణం కూడా అంతే. కష్టాలు, బాధలు, సమస్యలు, నిరాశ, నిస్పృహలో మనం జీవిస్తున్నప్పుడు కూడా దేవుణ్ణి మనం ప్రశ్నిస్తాం, ఇంకెన్ని రోజులు ఈ బరువుని నేను మోయాలి, ఇంకెంత కాలము ఈ కష్టాలలో నేను జీవించాలి అని అంటాం. కానీ దేవుడిచ్చే జవాబు ఇంకా కొంచెమే. మీరు విశ్వాసంగా జీవిస్తే ఈ కష్టాలు తొలగిపోతాయి, లేకపోతే కష్టాలని ఎదుర్కొనే విశ్వాస జీవితం మీకు కలుగుతుంది. ఎందుకంటే నేను మీతోని ఉన్నాను, యుద్ధము నాది అని చెప్పి దేవుడు అంటుంటారు. మనల్ని విడవని ఎడబాయని దేవుడు ఎల్లప్పుడూ మనతోని ఉన్నారు, మనల్ని చూస్తూనే ఉన్నారు అనేది మనము తెలుసుకోవాలి. ఈ వీడియోలో కూడా యేసు ప్రభువారు ఆ యవనస్తుని ఎల్లప్పుడూ చూస్తూనే ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని కూడా చూస్తున్నారు అనే భయభక్తులు కలిగి, విశ్వాసముతోని, నమ్మకంతోని ఈరోజే దేవుని యందు రక్షణానుభవం కలిగి జీవిస్తాం. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా. ఈ వీడియోలో ఒక యవనస్తుడు ప్రయాణము ప్రారంభించాడు. ప్రయాణం ప్రారంభించాక ఒక కొండ వచ్చింది. ఆ కొండ మీద కూడా ప్రయాణం ప్రారంభించాడు. తరువాత ప్రయాణం ప్రారంభించి కొనసాగిస్తుండగా అతను అలిసిపోయాడు. నిరాశ, నిస్పృహ. హీ కేమ్ టు ఎ లెవెల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ దట్ హీ వాంటెడ్ టు స్కిప్ ద జర్నీ, దట్ హీ వాంటెడ్ టు స్టాప్ ద జర్నీ అండ్ గెట్ బ్యాక్. ఆయన ఆ ప్రయాణాన్ని ఆపేసి తిరిగి వెళ్ళిపోతాను, ఇంకెంత దూరం నేను ప్రయాణం చేయాలి అని ఆలోచనలో ఉన్నప్పుడు ఒక మనిషి ఎదురుగా ఆ కొండని దిగుతున్నాడు. దిగినప్పుడు ఈ యవనస్తుడు ఆ మనిషిని అడిగాడు, ఇంకెంత దూరం ఉంది అని అన్నప్పుడు
ఆ మనిషి ఇచ్చిన జవాబు, మీ గమ్యానికి మీరు చాలా దగ్గరలో ఉన్నారు అని చెప్పి అతనికి చెప్పాడు. చెప్పగానే అతను బలాన్ని సమకూర్చుకున్నాడు. పట్టుదలతోని అది దూరం ఉందని ఆ యవనస్తుడికి తెలిసినప్పటికీ అతను ప్రయాణము కొనసాగించాడు. ఎప్పుడైతే ఆయన గమ్యానికి చేరాడో ఎంతో సంతోషము ఉత్సాహంతో ఉన్నాడు. అయ్యో, నేను కానీ ఆ నిరాశ నిస్పృహలో నా గమ్యాన్ని మాత్రం చేరకుండా మానివేస్తుంటే ఈరోజు ఈ గమ్యాన్ని నేను చూసేవాడి కాదు, ఈరోజు ఇంత సంతోషంగా నేను ఉండేవాడిని కాదు. అతి ముఖ్యంగా ఏ మనిషి అయితే నాకు మీ గమ్యానికి అతి సమీపంలో ఉన్నారు అని చెప్పారో ఆ మనిషి ద్వారా నేను బలాన్ని సమకూర్చుకున్నాను అని చెప్పుకొని సంతోషంగా ఉన్నాడు. మన జీవితం కూడా ఒక ప్రయాణమే. ఆ జీవిత ప్రయాణంలో ఎంతో పర్వతం లాంటి, కొండలు లాంటి కష్టాలు, బాధలు మన జీవితంలో కూడా వస్తాయి. ఆ కొండలు, ఆ పర్వతాల లాంటి కష్టాల్ని అధిగమించాలంటే మనము కూడా అలసిపోతుంటాం, నిరాశ నిస్పృహలోకి కూడా మనము కూడా వెళ్ళిపోతుంటాం. కానీ మన జీవితంలో ఉన్న గమ్యాన్ని మనము చేరాలి అనంటే ఇవన్నిటిని విశ్వాసంతో అధిగమించాలి. ఆ వీడియోలో కూడా ఒక మనిషి అతన్ని మీరు సమీపంలో ఉన్నారు అని చెప్పి హెచ్చరించినప్పుడు అతడు బలాన్ని సమకూర్చారు. మన జీవితంలో ఉన్న మనిషి, తండ్రి అయిన దేవుడు కుమారుడు మనిషి రూపంలో వచ్చి మనల్ని కూడా హెచ్చరించారు. ఇదిగో నేను వస్తున్నాను, పరలోక రాజ్యము సమీపంగా ఉంది అని మనల్ని కూడా హెచ్చరించినప్పుడు మనమెందుకు బలాన్ని సమకూర్చుకోలేకపోతున్నాం? మనమెందుకు విశ్వాసంగా మనము జీవించలేకపోతున్నాం? ఎందుకు మన జీవితాల్లో కొండలాంటి, పర్వతము లాంటి కష్టాల్ని, బాధల్ని అధిగమించకుండా నిరాశ, నిస్పృహ, డిప్రెషన్లో మనము జీవించుకుంటూ, దేవుణ్ణి నిందించుకుంటూ, ఆత్మహత్యలు అని చెప్పి దేవుడి నుంచి దూరంగా మనము ఎందుకు జీవిస్తున్నాము అనేది ప్రశ్నించుకోవాలి. కానీ ఎప్పుడైతే ఇవన్నిటిని మనం అధిగమిస్తామో, ఎప్పుడైతే మనం విజయాన్ని అందుకొని ఆ గమ్యాన్ని చేరుతామో, ఈ పర్వతాలు, ఈ కొండలు ఎంతో చిన్నగా కనపడతాయి ఎప్పుడైతే మనం అత్యున్నతమైన స్థానంలో ఉంటామో. కాబట్టి ఎంత సంతోషము ఆ గమ్యం చేరినప్పుడు మనకు కలుగుతుందో ఆ సంతోషం మన జీవితాల్లో రావాలి అంటే ఇవన్నీ కష్టాల్ని, బాధల్ని విశ్వాసంతో అధిగమించాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. నా వాక్య అంశం ద జర్నీ ఆఫ్ లైఫ్, జీవితం అనే ప్రయాణాన్ని నేను బోధించాలని నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చూపెట్టారు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచు వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. మన జీవిత గమ్యము పరలోకం. యేసు ప్రభు వారితోని మన సహవాసం. యేసు ప్రభు వారు తిరిగి వచ్చినప్పుడు మనము సిద్ధంగా ఉన్నాము, పరిశుద్ధంగా ఉన్నాము, ఆత్మానుసారమైన ఫలాలు కలిగి మనం జీవిస్తున్నప్పుడు నా కుమారుడు, నా కుమార్తెని నేను తీసుకువెళ్తానికి వచ్చానని మనల్ని పిలిచినప్పుడు ఎంతటి సంతోషం మనకి కలుగుతుంది అనేది ఆలోచించాలి. కాబట్టి అలాంటి సంతోషము మన జీవితాల్లో రావాలి అంటే జీవితం అనే ప్రయాణంలో మనము విశ్వాసంగా జీవించాలి. జీవితం అనే ప్రయాణం అనే అంశాన్ని 4 భాగాలుగా నేను వివరిస్తాను. మొట్టమొదటి భాగం డెస్టినేషన్, గమ్యం. రెండవది డైరెక్షన్, దిశ. మూడవది పాత్, మార్గం. నాలుగవది గైడ్, మార్గనిర్దేశకం చేసేవారు, మార్గాన్ని చూపెట్టేవారు. ఈ 4 అంశాలని వివరించే ముందు మొట్టమొదటిగా ప్రయాణం అనే దాన్ని గురించి మనము మాట్లాడుకుందాం. ప్రయాణం అంటే ఎప్పుడు చేస్తాం? ఎప్పుడైతే మన జీవితాల్లో గమ్యం అనేది ఉంటుందో అప్పుడే కదా మనము ప్రయాణము చేస్తాం, అవునా? మనము కానీ ఏదైనా ఊరికి వెళ్ళాలి, మనం ఒక గమ్యానికి చేరాలి అంటే మనం ఏం చేస్తాం? మొట్టమొదటిగా ఏ ట్రైన్ అయితే ఆ గమ్యానికి చేరుతుందో ఆ ట్రైన్కి సంబంధించిన టికెట్ మనం కొనుక్కుంటాం. కొని అలానే ఉంటామా? ఉండము కదా. అది కొనుక్కొని దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాం. కన్ఫర్మ్ చేసుకున్నాక ప్రయాణంలో ఎంతో సంతోషంగా, సుఖంగా ప్రయాణిస్తాం. జీవితం కూడా అలాంటిదే. ఆ ట్రైన్ అనేది యేసు ప్రభువారు, ఆ టికెట్ అనేది రక్షణ అనుభవము అనేది తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆ టికెట్ లాంటి రక్షణ అనుభవాన్ని మనం కన్ఫర్మ్ చేసుకొని జీవితాన్ని జీవిస్తామో దేవుడు పరలోకంలోకి మనము ఆ గమ్యానికి మనము చేరుతాం. మీరు గమనించండి, మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు టికెట్ కన్ఫర్మ్ అయినప్పటికీ, మనం సుఖంగా ఎంతో సంతోషంగా ప్రయాణిస్తున్నప్పటికీ ఎన్నో స్టేషన్స్ దగ్గర ఆ ట్రైన్ ఆగుతుంది. ఎంతోమంది ఎక్కుతారు, ఎంతోమంది దిగిపోతారు. కానీ మన జీవితాల్లో మనం ఏం చేయాలి? మనతో పాటు ప్రయాణంలో గమ్యం వరకు వచ్చే వారితోని మనము మంచిగా ఉండాలి,
సంతోషంగా ఉండాలి, వారితో కలిసిమెలిసి ఐక్యంగా ఉండాలి. అవునా? కానీ ఈ లోకంలో ఉన్న వారు ఏమి చేస్తున్నారు? గమ్యం వరకు వచ్చే వారిని నిర్లక్ష్యము చేసి ఏ విధంగా అయితే ప్రతి స్టేషన్లో ఎక్కుతారో వారితోని ప్రేమ అని చెప్పి, వారితోని ఆప్యాయతలని చెప్పుకుంటూ వారు జీవిస్తుంటారు. వారు తాత్కాలికమైన మనుషులే. వారు ఎంతవరకు ప్రయాణిస్తారో, ఎప్పుడు దిగిపోతారో, ఎప్పుడు వెళ్ళిపోతారో మనకి కూడా తెలియదు. కానీ దేవుడు ఏర్పరిచిన వారిని, దేవుడు జతపరిచిన వారిని, మన గమ్యం వరకు వచ్చే వారిని మనం ఎందుకు ప్రేమగా చూసుకోలేకపోతున్నాం? ఎందుకు కలిసిమెలిసి ఐక్యంగా మనము ఉండలేకపోతున్నాం? దేవుడు ఏర్పరిచిన వారు ఎవరు? మన తల్లిదండ్రులు, మన తోబుట్టులు, మన స్నేహితులు, బంధుమిత్రులు. దేవుడు జతపరిచిన వారు భార్య, భర్త. వారి పట్ల ఎందుకు మనం ప్రేమ కలిగి, ఐక్యత కలిగి మనం ఎందుకు జీవించలేకపోతున్నాం అనేది ఆలోచించాలి. ఆ జీవితం అనే ప్రయాణంలో గమ్యము చేరాలంటే టికెట్ కన్ఫర్మ్ అయ్యిందా? రక్షణ అనుభవం మనం కలిగి ఉన్నామా అనేది ఆలోచించాలి. మీలో అడగొచ్చు, బ్రదర్ ఆ టికెట్ కొనుక్కోవాలంటే ఏమి చేయాలి అని. టికెట్ మనము కొనుక్కునే అవసరం లేదు. దేవుడు తన పరిశుద్ధ రక్తము ధారపోసి ఆ రక్షణ అనుభవం అనే టికెట్ని దేవుడు కొనేశారు. ఆ టికెట్ ఉచితంగా ఉంది. కేవలం ఆ టికెట్ని మనము తీసుకోవాలి. దేవుడిని మన సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తే సరిపోతుంది. మన టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. పరలోకానికి మనం వెళ్ళగలుగుతాం ఎప్పుడైతే ఆ ప్రయాణంలో గమ్యం వరకు మనము నమ్మకంగా జీవిస్తాం. ఈ స్టేషన్ వచ్చింది, ఈ మనుషుడు వచ్చారు, వారిని ప్రేమించాను, వీరిని ప్రేమించాను, వీరి పట్ల ఆప్యాయత కలిగింది, లేకపోతే ఈ స్టేషన్ వచ్చిందని చెప్పి కంగారు పడిపోయి లోకానుసారమైన జీవితాన్ని జీవించి అక్కడ దిగిపోయకుండా గమ్యం వరకు నమ్మకంగా మనము జీవిస్తే పరలోకం అనే గమ్యాన్ని మనము చేరగలుగుతాము అనేది గుర్తుపెట్టుకోవాలి. నా వాక్య అంశంలో మొట్టమొదటి భాగం డెస్టినేషన్, గమ్యం. దీన్ని ఒక వాక్యం ద్వారా బలపరుచుదామా? ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటివాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊట జలములను, అగాధ జలములు గల దేశము. అది గోధుమలు, యవలలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండు గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకోకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనుపరాళ్ల గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ఇశ్రాయేలు దేశస్థులు ఐగుప్తు దేశాన్ని నుంచి వచ్చాక ఎలాంటి దేశానికి వెళ్తున్నారు? పాలు తేనె ప్రవహించే దేశం, కరువు అనేది లేకుండా మనకు అన్ని సమృద్ధిగా ఉండే దేశం. ఎప్పుడైతే మనం ఆహారాన్ని తింటామో దేవుణ్ణి స్తుతించే దేశానికి దేవుడు వారిని తీసుకెళ్తున్నారు. దేవుడు వారిని తీసుకెళ్తున్నప్పుడు వారు ఎలా జీవించారు? అసంతృప్తి, నిరాశ, నిస్పృహ, అతి ముఖ్యంగా వారు గతంలో జీవించుకుంటూ వచ్చారు. ప్రయాణం, ఒక గమ్యం ఉంటేనే ప్రయాణం ప్రారంభమవుతుంది. అవునా? ఆ గమ్యానికి వెళ్ళాలంటే ప్రతి మనిషి చేయాల్సింది ఏంటిదంటే ఒక అడుగు ముందుకు వేయాలి. దే హ్యావ్ టు ప్రోగ్రెస్ ఇన్ లైఫ్. ఇంకొక అంశం ఏంటిదంటే ఆ ప్రయాణికుడు చేయవలసింది ఏంటిదంటే గతాన్ని వెనుకనే వదిలి రావాలి. కానీ మానవుడు చేసేది ఏంటిది అంటే గతాన్ని హద్దుకొని వాస్తవంలో ముందు అడుగు వేయడం మానివేస్తాడు. ఆ ఇశ్రాయేలు దేశస్థులను మనం గమనిస్తే వారి జీవితాల్లో ఎక్కడైనా ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా ఆటంకము వచ్చినా వారు అన్న మాట, ఐగుప్తు దేశంలో మేము ఇలా ఉండేవారము, ఐగుప్తు దేశంలో మేము అలా ఉండేవారము అనుకుంటూ మాట్లాడుకుంటూ వస్తూ దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, ఆయన చూపెట్టిన మహిమ, ఆయన చూపెట్టిన బలాన్ని వారు మర్చిపోయేవారు. కానీ దేవుడు వారికి చూపెట్టిన గమ్యము ఎలాంటిది? ఆ గమ్యం వైపు వారి దృష్టి లేకుండా గతాన్ని వారు పట్టుకుంటూనే జీవిస్తూ వచ్చారు. మన జీవితాలు ఎప్పుడైనా గమనించండి. ఎప్పుడైనా మనం ఏదైనా ఊరికి వెళ్తుంటే ఆ ఊరికి ఎన్ని రోజులు వెళ్తున్నాము, ఎన్ని రోజులు అక్కడ ఉంటాము, దానికి సంబంధించిన అంత బట్టలే కదా మనం పెట్టుకుంటాం. లేకపోతే మన దగ్గర ఉన్న బట్టలన్నీ పెట్టుకొని 2 రోజుల ప్రయాణానికి మనం వెళ్తామా? వెళ్ళము. అవును, జీవితం అనే ప్రయాణం కూడా అదే. ఎప్పుడైతే మనం గమ్యానికి మనం చేరాలో అధికంగా ఉన్న లగేజ్ని మనం క్యారీ చేస్తామా? చేయము కదా. గతం కూడా అలాంటిది. గతాన్ని నుంచి మనం నేర్చుకొని వాస్తవంలో దాన్ని మనము సరిదిద్దుకొని జీవించాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది చేసేవారు ఇశ్రాయేలు దేశస్థుల వలె
జీవిస్తుంటారు. గతంలో నేను ఇలా ఉన్నాను, గతంలో అలా ఉన్నాను, నేను ఇప్పుడు ఇలా అయిపోయాను అని చెప్పుకుంటూ గతాన్ని మోసుకుంటూ అధికమైన లగేజ్ని పట్టుకుని జీవిస్తుంటారు. కానీ మనము అలా జీవించకూడదు. వెన్ వీ వాంట్ టు రీచ్ ద డెస్టినేషన్ వీ హ్యావ్ టు ప్రోగ్రెస్ ఇన్ లైఫ్. వీ షుడెంట్ క్యారీ ద ఎక్సెస్ లగేజ్ ఆఫ్ పాస్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ గమ్యాన్ని చేరాలి అంటే ఎక్కువగా అధికమైన గతంలో జరిగిన దుర్ఘటనను, గతంలో జరిగిన భేద అభిప్రాయాలు, గతంలో జరిగిన చేదు అనుభవాల్ని మన భుజానికి వేసుకొని మనం గమ్యానికి ఎలా చేరగలుగుతాం? మనం గమ్యాన్ని చేరలేం, అలిసిపోతాం, నిరాశ నిస్పృహలోకి మనము వెళ్ళిపోతుంటాం. ఇశ్రాయేలు దేశస్తులు కూడా అలానే జీవించారు. గతాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ వాస్తవాన్ని వారు మర్చిపోయి జీవించారు. దేవుడు చేసే అద్భుత కార్యాలని వారు మర్చిపోయారు. మానవుడు కూడా అలాంటి వాడే. గతాన్ని హద్దుకుంటూ, వాస్తవాన్ని దూషించుకుంటూ, శపించుకుంటూ, భవిష్యత్తుని నాశనం చేసుకుంటూ జీవిస్తుంటారు. మన జీవితాల్లో కూడా మనము ఒక అడుగు గమ్యానికి ముందుకు వేసినప్పుడు మన జీవితాల్లో అన్నీ సరిగ్గా లేకపోయినా దానికి అనుకూలంగానే జీవిస్తుంటారు. దే అడ్జస్ట్ ఫర్ ద నార్మల్ థింగ్స్. పర్లేదులే, నా జీవితం ఇలా ఉంటే సరిపోతుందిలే అనే విధంగా జీవిస్తుంటారు. ఎందుకు బ్రదర్ మీరు అలా సాధారణమైన జీవితాన్ని జీవిస్తున్నారు? ఎందుకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని, దేవుడి యందు నమ్మకం కలిగిన జీవితాన్ని ఎందుకు జీవించట్లేదు అంటే వారు అనే మాట గతంలో జరిగిన వైఫల్యాలు, గతంలో ఉన్న చేదు అనుభవాలు, గతంలో మనసు ఇరిగిపోయినట్టు వారు వాస్తవంలో కూడా అలానే జీవిస్తుంటారు. గతంలో ఒకరిని నేను ప్రేమించాను కాబట్టి ఇప్పుడు నా భార్యను ప్రేమించడం కష్టమైపోతుంది. గతంలో నేను ఎన్నో చేదు అనుభవాలు అనుభవించినారు కాబట్టి ఈరోజు మనుషుల్ని నమ్మాలంటే నాకు కష్టమైపోతుంది అనే విధంగా వారు జీవిస్తుంటారు. ఇవన్నీ సాతానుడి యొక్క క్రియ అనేది గుర్తుపెట్టుకోవాలి. వి మస్ట్ నాట్ అలౌ ద ఎనిమీ టు కన్విన్స్ అస్ టు రిటర్న్ టు ద థింగ్స్ విచ్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ టేకెన్ అస్ అవుట్ ఆఫ్. సాతానుడు చేసే పని ఏంటిదో తెలుసా? దేవుడు మనకి ఏదైతే క్షేమకరమైనది కాదో అవి దేవుడు మనల నుంచి దూరం చేస్తారు. వ్యసనాలు కానీ, మనుషులు కానీ, పరిస్థితులు కానీ అవన్నీ దేవుడు మనల నుంచి దూరం చేసేస్తారు. ఎందుకు? ఇది మన జీవితానికి మంచిది కాదని. కానీ సాతానుడు ఏం చేస్తారు? మీకు అవే మంచివి, మీరు దాంట్లోనే ఉంటే సంతోషంగా ఉంటారు, ఆ భేదాభిప్రాయాల్లోనే ఉంటేనే నీకు హృదయానికి సంతోషం కలుగుతుంది, ఆ మనిషి నుంచి దూరంగా ఉంటేనే నీకు సంతోషం కలుగుతుంది, నువ్వు ఆ వ్యసనాలలో ఉంటేనే నీకు సంతోషం కలుగుతుందని చెప్పుకుంటూ మనల్ని నచ్చజెప్పి తిరిగి అవిటికే తీసుకొని వెళ్తారు. ఇశ్రాయేలు దేశస్తుల జీవితంలో కూడా జరిగింది అది. ఐగుప్తు దేశంలో వదిలిపెట్టి రావాల్సిన వాటిలన్నీ వాగ్దానపు దేశంకి ప్రయాణంలో వారు అవన్నిటిని తీసుకొని వచ్చారు. అంటే ఇశ్రాయేలు దేశస్తుల జీవిత ప్రయాణంలో ఐగుప్తు దేశాన్ని వారు మర్చిపోలేదు. మన జీవితాల్లో కూడా మనము కూడా ఐగుప్తు దేశం లాంటి పాపపు జీవితాన్ని, నిరాశ నిస్పృహాన్ని, చేదు అనుభవాల్ని, వైఫల్యాన్ని మనం కూడా మర్చిపోకుండా మన జీవిత ప్రయాణంలో తీసుకొని నడుస్తుండొచ్చు. అవునా? మన వైవాహిక జీవితంలో భార్యని, భర్తని ప్రేమించిన వారిని మనము గతంలో మన హృదయం విరిగిపోయింది, గతంలో నేను ఎవరినో ప్రేమించాను కాబట్టి ఇప్పుడు నా భర్తని, భార్యని ప్రేమించడం నాకు కష్టంగా ఉంది అని చెప్పి గతంలోనే ఆగిపోయి చాలామంది జీవిస్తుంటారు. లేకపోతే నేను ప్రేమించిన వారు, నా భర్త, నా భార్య మరణించారు అని చెప్పి వారి జ్ఞాపకాల్లోనే వారు జీవించుకుంటూ ఉంటారు. ఎందుకు? దేవుడిచ్చిన ఈ జీవితాన్ని దేవుని కొరకు జీవించేటట్టు ఎందుకు మనము జీవించలేకపోతున్నాం? ఎందుకు మన గతాన్ని పట్టుకొని మనము జీవిస్తున్నాం? ఎందుకు? భార్య భర్తలుగా ఉన్నవారు, తల్లిదండ్రులుగా ఉన్నవారు ఎందుకు వారి మధ్య భేదాభిప్రాయాలు వస్తున్నాయి? ఎందుకంటే గతాన్ని పట్టుకొనే వేలాడుతూ ఉంటారు. నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, నీ అన్నయ్య ఇలా చేశాడు, నీ తమ్ముడు ఇలా చేశాడు, లేకపోతే నీ తండ్రి ఇలా చేశాడు, నీ తల్లి ఇలా చేసింది, లేకపోతే మాకు కట్నం ఇవ్వలేదు, మమ్మల్ని చిన్న చూపు చూశారని చెప్పుకుంటూ ఇలాంటి మాటల మీదనే ఎక్కువ దృష్టి పెట్టుకుంటూ, ఇలాంటి మాటల కొరకు, పనికిరాని మాటల కొరకు గతంలో చెప్పిన మాటల్ని వాస్తవంలో తీసుకొని వచ్చి కొట్లాడుకుంటారు. ఇంకా దురదృష్టమైన పని ఏంటిదంటే విడిపోతుంటారు కూడా. ఎందుకు? గతాన్ని పట్టుకొని మనం జీవిస్తున్నాం. ఎందుకు? తల్లిదండ్రులుగా ఉన్నవారు కుమారుల పట్ల, కుమార్తె పట్ల విశ్వాసము, నమ్మకం కలిగి ఎందుకు జీవించలేకపోతున్నాం? ఎందుకు? వారు గతంలో చేసిన తప్పుల్ని ఇప్పుడు వారిని ఎందుకు మనం తవ్వుతున్నాము అనేది గమనించాలి. వారు అప్పుడు బాగా చదువుంటే ఈరోజు మంచిగా ఉండేవాడు, అప్పుడు అలా తిరగకుండా ఉంటే ఇప్పుడు మంచిగా ఉండేవాడు అని చెప్పి వారిని తెప్పిపొడిసి వారిని ఎందుకు మనం ఇంకా నిరాశ నిస్పృహలోకి మనని తీసుకొని వెళ్తున్నాం? అప్పుడు నా మాట వినింటే ఈరోజు నీ జీవితం ఇలా ఉండేది కాదు కదా అని చెప్పి గతాన్ని మనము ఇంకా తవ్వుతూనే ఉంటాం. అవును, గతంలో చేసిన తప్పులు, గతాన్ని మనం తిరిగి రాయలేం. వారు చేసిన తప్పుల్ని మనం క్షమిస్తాం. ఈరోజు వాస్తవంలో వారు చేసిన తప్పుల్ని మనం సరిదిద్దుదాం అనేది గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువారు కూడా అదే చేసి ఉంటే ఈరోజు మనం బ్రతికివారేమా? లేదు కదా.
దేవుడు గతాన్ని ఇక నేను గుర్తుపెట్టుకోను అని అన్నాను. వాస్తవంలో మన జీవితాన్ని దేవుడు సరిదిద్దుతున్నారు. వాస్తవంలో మనల్ని దేవుడు ఆశీర్వదిస్తానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎందుకు మానవులుగా ఇంకా ఐగుప్తు దేశంలోనే మనం ఎందుకు జీవిస్తున్నాం? ఎందుకు మనం వాగ్దానపు దేశం, పాలు తేనె ప్రవహించే దేశంలో ఆ ప్రయాణంలో ఎందుకు మనం గతాన్ని వదిలిపెట్టలేకపోతున్నాం అనేది ఆలోచించాలి. ఎందుకు మనము ఎప్పుడైతే ఆ వాగ్దానపు దేశ ప్రయాణంలో వారి కష్టాలు వచ్చాయో, బాధలు వచ్చాయో, వారు అలిసిపోయారు. ఎందుకు దేవుణ్ణి నిందించుకుంటూ వారు జీవించారు? ఎందుకంటే ఇంకా వారు ఐగుప్తు దేశంలోనే జీవించారు. మన జీవితాల్లో కూడా మనం వైవాహిక జీవితంలో మనం కూడా అలసిపోయి ఉండొచ్చు. నా భర్త ప్రవర్తన ఇంకా మారదు, నా భార్య ప్రవర్తన ఇంకా మారదు అని చెప్పి మనం కూడా ఈ వైవాహిక జీవితం అనే ప్రయాణంలో మనం కూడా అలసిపోయి ఉండొచ్చు. తల్లిదండ్రులుగా ఉన్నవారు, భార్య భర్తలుగా ఉన్నవారు, నా కుమారుడు కుమార్తె మారరు ఇంకా అని చెప్పి వారు కూడా అలసిపోయి ఉండొచ్చు. కుమార్తె కుమారుడు, తమ్ముడు చెల్లెమ్మ, మీరు కూడా నా తల్లిదండ్రులు ఇంకా మారరు, వారి జీవితంలో ప్రేమ ఐక్యత ఇంకా రాదు అని చెప్పి మీరు కూడా అలసిపోయి జీవిస్తున్నారా? అక్కయ్య, అన్నయ్య, నీ వైవాహిక జీవితం ఇంకా సరిగ్గా కాదు, నా జీవితం ఇంతే అని చెప్పి నిరాశ నిస్పృహలో జీవిస్తున్నారా? మీ జీవితం అనే ప్రయాణంలో వివాహం, కుటుంబం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలని చెప్పుకుంటూ వాటి జీవితాల్లో అలిసిపోయి మీరు జీవిస్తున్నారా? కానీ ఆ జీవితం అనే ప్రయాణంలో, వాగ్దానపు దేశం అనే ప్రయాణంలో దేవుడు అన్న మాట, యుద్ధము నాది, మీ ప్రతి కష్టాన్ని నేను పోరాడతాను, మీ ప్రతి సమస్యని నేను పోరాడతాను అని చెప్పి దేవుడు అన్న మాటని ఎందుకు మనము మర్చిపోతున్నాం? ఈరోజు మన జీవితం అనే ప్రయాణంలో మనం అలసిపోయి ఉండొచ్చు. వివాహంలో, కుటుంబ పరంగా ఎంతగా నేను ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవచ్చు, ఎన్నిసార్లు నేను ఎగ్జామ్స్ రాసినా నేను పాస్ కాకపోవచ్చు, ఎన్ని ప్రయత్నాలు చేసినా నా ఆర్థిక ఇబ్బందులు తరగట్లేదు అని బాధపడుతుండొచ్చు. ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా నా అనారోగ్యము సరికావట్లేదు అని చెప్పి అలసిపోయిన జీవితాన్ని, నిరాశ నిస్పృహ కలిగిన జీవితాన్ని ఈ జీవితం అనే ప్రయాణంలో మనము జీవిస్తుండొచ్చు. కానీ దేవుడు చూపెట్టిన గమ్యంలో ఎన్నో కొండలు, ఎన్నో పర్వతాలు మన జీవితాల్లో వస్తాయి. కానీ దేవుడు అంటున్న మాట, యుద్ధము నాది. దేవుడు మన పక్షాన యుద్ధము చెయ్యాలి, మనము ఆ యుద్ధాన్ని చూసి ఉండాలి. మళ్ళీ ఐగుప్తు దేశస్తులను మళ్ళీ మనము చూడకూడదు, మళ్ళీ మన జీవితాల్లో కష్టాల్ని మనం మళ్ళీ చూడకూడదు అంటే మన పాపాల్ని మనం ఒప్పుకోవాలి, దేవుణ్ణి మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఎంతటి అలసిపోయినా మన జీవితం, ఎంతటి నిరాశ నిస్పృహలో మనం జీవిస్తున్నాం, మరణించాలి అని అనుకున్న, ఆత్మహత్య చేయాలని ఈరోజు ఉన్నవారు అనుకున్న, దేవుడు అంటున్న మాట, యుద్ధము నాది. నిరాశ పడకండి. గమ్యము చేరే వరకు ఎన్ని కష్టాలు అనే మా జీవిత ప్రయాణంలో వచ్చిన, మన గమ్యము చేరే వరకు ఆ స్టేషన్లో ఎంతోమంది ఎక్కొచ్చు, ఎన్నో స్టేషన్ల దగ్గర మనం ఆగొచ్చు, ఎంతోమందితోని సన్నిహితంగా మనము ప్రేమించవచ్చు. కానీ ఆ ప్రేమ తాత్కాలికం, దేవుని ప్రేమ శాశ్వతము అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తాత్కాలికమైన ప్రేమ కొరకు ప్రాకుళ్ళారి వారి కొరకు ప్రాణాలు వదిలే కంటే దేవుని కొరకు ఎంతటి కష్టమైన, ఎంతటి చేదనుభవాలు మన జీవితాల్లో ఉన్నా ప్రేమించే దేవుడు, శాశ్వతము ప్రేమ కలిగిన దేవుడు కొరకు ఆ గమ్యము చేరే వరకు ఈరోజు మనము జీవించాలి అనంటే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారమంతా మన జీవితాల్లో మంచితనం లేకుండా జీవిస్తున్న వారి కొరకే ప్రత్యేకంగా ప్రార్థించాం. దేవుడు ఎంత మంచివారు, అలాంటి మంచితనం మన జీవితాల్లో రావాలని ప్రత్యేకంగా ప్రార్థించాము. దేవుడు మా ప్రార్థనని ఆలకించినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. వచ్చే వారం జీవితం అనే ప్రయాణంలో మన మార్గంలో ఎలాంటి కష్టాలు, ఎలాంటి బాధలు, ఎలాంటి సమస్యలున్నా మన మార్గనిర్దేశకం చేసే యేసు ప్రభు మన జీవితాల్లో ఉండాలి అనే వారి కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ ప్రార్థన అవసరతలన్నీ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి పంపిమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయం అడుగుతున్నారే అని మీలో చాలామందికి నచ్చకపోవచ్చు, మీరు మమ్మల్ని ప్రశ్నిస్తుండొచ్చు, మీలో కొంతమంది ఆశ్చర్యపోవచ్చు కూడా. కానీ మీరొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా వారి జీవితం అనే ప్రయాణంలో దేవుణ్ణి మార్గనిర్దేశకులుగా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని యవనస్తుడైన నన్ను, అతి ముఖ్యంగా యేసు అనుచరుల మిషనరీ సంస్థని ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు
వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్.